మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని పెద్దపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలనే డిమాండ్తో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఒకే వేతనం చేసి కార్మికులు ట్రాక్టర్ నడపడమా లేకుంటే అదేవిధంగా కరెంటు పని చేయడం, నాలీలు తీయడం, తదితర పనులు చేయడం ద్వారా ఈ మల్టీపర్పస్ విధానంతో కార్మికులంతా ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ మల్టీపర్పస్ విధానం వెంటనే రద్దు చేయాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో సమ్మె చేస్తే 34 రోజుల సమ్మెలో భాగంగా ఇప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు కార్మికుల సమ్మె టెంట్ల వద్దకు వచ్చి మల్టీపర్పస్ విధానం సరైనది కాదు, ఈ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుంది, కార్మికులకు ఈ చాలా వేతనాలు ఇస్తుంది, మేము వేతనాలు పెంచిస్తాం, కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.